ప్రియ తరుణ్ కొత్తగా పెళ్లి చేసుకొని జాబ్ వాళ్ళు సిటీకి షిఫ్ట్ అవుతారు. అయితే ఉండడానికి ఒక మంచి అపార్ట్మెంట్ చూసుకొని షిఫ్ట్ అవుతారు. ప్రియా ఇక్కడ చాలా ఎక్కువ రెంట్ ఉంది. ఇంకేదైనా చూద్దామా? ఉండనివ్వుతారు. నేను కూడా జాబ్ చేస్తున్నాను కదా, నాకు ఇక్కడే నచ్చింది. ప్రియాకి అంత ఖర్చైనా హుందాగా ఉండాలనుకుంటుంది గాని తరుణ్ ఎక్కువ ఖర్చు చేయడానికి ఇష్టపడడు. చూసావా ఎంత బావుందో? నాకు ఇల్లు చాలా నచ్చింది. ఎందుకు ఉండదు? నెలకు 20,000 కదా, బాగానే ఉంటుంది. సరేల్ కాని మనం ఇద్దరం జాబ్కి వెళ్ళి వచ్చి ఇంట్లో పనులు చేసుకోలేము. అందుకే ఒక పనిమనిషిని పెట్టాలి. ఇక్కడ పని మనిషి అంటే ఏ 10,000 అంటుందో ప్రియా. అలేం ఉండదులే. మన ఫ్లోర్కి ఒక పనిమనిషి వస్తుంది అంట. నేను కనుక్కున్నాను. తనని రమ్మని చెప్పాను. వస్తుంది, మాట్లాడుదాం. నువ్వు ఫిక్స్ అయ్యావు కదా, సరేలే. ఈయనకి ఎప్పుడూ పిసినారితనమే అనుకుంటుంది ప్రియ. తర్వాతి రోజు పనిమనిషి కోసం ఎదురుచూస్తుంది. ఇదేంటి పని మనిషొస్తుంది అని? ఇదే పనులు చేసేస్తుంది ఏంటి ప్రియా? ఏది ఆ పని మనిషి? నాకు ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళనా? వస్తుంది. ఆగండి. అదిగో వచ్చినట్లుంది. మీకు పని మనిషి కావాలి అన్నారంట. నేనే ఈ ఫ్లోర్కి పని మనిషి ఏంటి? అలా షాక్ అయ్యారు. అంటే తనకన్నా ఎక్కువ నువ్వే తయారయ్యావు కదా, అందుకే. హాహా, మీరు కొంచెం ఉంటారా? నువ్వు చెప్పమ్మా. మేము ఇద్దరు ఉంటాం. ఉదయం 10 గంటల వరకు జాబ్కి వెళ్ళిపోవాలి. నువ్వే టైంకే వస్తావు? నాకు మిగతా ఇంట్లో 9 గంటల వరకు పని అయిపోతుంది. అప్పుడే వస్తాను. మీకు 10 గంటల వరకు కదా? ఏం పనుల్లో ఒకసారి చెప్పండి. అవునా? అయితే 10 గంటల వరకు పని అయిపోవాలి. బసన్లు కడగాలి. ఏంటి అంతేనా? అంటే నువ్వన్నీ పనులు చేస్తావేంటి? పని మనిషి అంటే చేయించుకోవాలి కదా. అవును కదా, సరే చెప్పు. ఇంతకీ ఎంత తీసుకుంటావో కూడా ఒకసారి చెప్పు. బాసల్లకిద్దరు కాబట్టి 300, బట్టలకిద్దరికీ కలిపి 400. ఇవ్వి 2 చేయించుకుంటే డిస్కౌంట్ ఇల్లు తొడవటానికి జస్ట్ 150 మేడం. అంతే. అవును, చూసారా, మీరు ఊరికే భయపడ్డారు. ముందు ఒక నెల అడ్వాన్స్ ఇవ్వాలి మేడం. 1000 రూపాయలు అంతేనా? ఎంత బాగా దొరికింది. నేనింకా నా జీతంలో ఇవ్వాలి. ఎన్ని వేలు అంటుందో అనుకున్నాను. సరే సరే, రేపట్నుండి టైం రా. ఏంటి 1000 రూపాయలిస్తున్నారు అడ్వాన్స్ 30,000? ఏంటి అడ్వాన్సు? 30,000 నెల అడ్వాన్సా? నేను చెప్పింది రోజు ఖర్చు. మీరేమనుకున్నారమ్మా? ఏంటి రోజుకింతన్ని చెప్పావా? అంటే నెలకు 30,000? నా జీతమంతా దీనికి పెట్టాలా? నీకు వచ్చే జీతం తనకి సరిగ్గా సరిపోతుంది ప్రియా.